నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించనుంది. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి బిల్లు కూడా ప్రవేశపడుతుంది. విభజన చట్టంలోని 5ని సవరించి 2024 జూన్ 2 నుంచే ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని ఒక గెజిట్ని రిలీజ్ చేయబోతుంది. ఇక లీగల్గా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి. ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కానీ ఈసారి రాజధాని మార్చడానికి వీలు లేకుండా లీగల్గా దాన్ని గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాలి. 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి చట్టబద్ధత లేదు అని చెప్పేసి రాష్ట్రానికి రాజధాని మార్చడానికి ప్రయత్నించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమరావతికి చట్టబద్ధత కల్పించేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించనుంది. నిజంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకోవాల్సిందే. ఈ చట్టబద్ధత పట్ల అమరావతి రైతుల్లో ముఖ్యంగా ఇప్పుడు భూములు ఎవరైతే ఇస్తున్నారో వారికి ఒక భరోసా కల్పించినట్లయింది. ఈ విషయంలో మాత్రం అమరావతి రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి వచ్చినా కానీ రాష్ట్రానికి రాజధాని మార్చడానికి వీలు లేకుండా చేశారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.